హాయ్ అండి. ఇవాల్టి మన వీడియో ఏంటంటే, మా చిన్నోడు విద్యాపీఠ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నాడండి. యూకేజీ చదువుతున్నాడు. సో, స్కూల్‌లో డాక్ కార్నివాల్ డే సెలబ్రేషన్స్ జరుగుతుంటే పేరెంట్స్ అందరినీ గూడా ఇన్వైట్ చేశారనమాట. సో, నేను మా వాడి కోసం స్కూల్‌కి వెళ్ళాను. అక్కడ స్కూల్‌లో పిల్లలందరూ కూడా వాళ్ళ టాలెంట్స్ అన్నీ గూడా ప్రదర్శించారనమాట. చాలా బావుందండి. చాలా చక్కగా వాళ్ళు పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ పిల్లలు డ్రాయింగ్ అంతా గూడా వేసి, ఇక్కడ పిల్లలు వేసిన చార్ట్స్ అన్నీ గూడా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారండి. ఎంత చేశారంటే పిల్లలు, వాళ్ళ యొక్క తెలివితేటలని ఇక్కడ ఎంత చక్కగా ప్రదర్శించారో చూడండి. ఇండియన్ కరెన్సీ ఇక్కడ చూడండి, మ్యూజియం అంట. ఎంత చక్కగా చేశారో. ఇంకా ఇంకా రకరకాలుగా అండి. సెన్స్ ఆర్గాన్స్ అంటే ఏంటి, చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చక్కగా వాళ్ళ రకరకాల సబ్జెక్ట్‌లోని కొన్ని సబ్జెక్ట్స్ తీసుకొని అక్కడ చార్ట్స్ రూపంలో కూడా డ్రాయింగ్ అంతా వేసి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారనమాట. పిల్లలు వేసినవన్నీ కూడా. ఇక్కడ నాకు మా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయండి ఇవన్నీ చూడగానే. మేము కూడా మా చిన్నప్పుడు ఇలానే చార్ట్స్ మీద అన్ని రకరకాల డ్రాయింగ్స్ అన్నీ ఇలా వేసిస్తే మా టీచర్స్ అందరూ కూడా పిల్లలు చేసినవి అన్నీ కూడా ఇలాగే ఎగ్జిబిషన్ పెట్టేవారనమాట. మేము ఎంతో ఉత్సాహంగా చక్కగా అన్నీ ఇలా ఇంట్లో వేసుకొని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళము. ఎవరైతే మేడం మనకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారో ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇంటికాడ చేసి తీసుకొచ్చి స్కూల్లో ప్రజెంట్ చేస్తే వాటన్నిటినీ కూడా ఇలా ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళనమాట. ఇంకా చూడండి, ఈ పాప ఫెస్టివల్ ఆఫ్ మహారాష్ట్ర మహారాష్ట్రలో ఉన్న ఫెస్టివల్స్ని ఇక్కడ ఎలా చేసుకుంటారనేది చూసింది. రుష్విత అని చాలా చేశారండి. ఇట్లా చాలా చేసుకొచ్చారు. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి మంచి మెసేజ్ అనేది మనకి ఇచ్చారండి. ఆ చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా చేశారో ఒకసారి మీరు కూడా చూడండి. ఓకే.
చూసారు కదండీ! ఈ చిన్న పిల్లలు చేసిన స్కిట్. ఈ పిల్లలతో ఈ స్కిట్ చేయించడం అంత ఈజీ టాస్క్ ఏం కాదండి. దీని వెనక వాళ్ళ టీచర్స్ కృషి ఎంతో ఉంటుంది. చాలా బాగా చేయించారు. సో, ఇలాగ అందరూ చాలామంది పిల్లలందరూ గూడా మంచి మంచి స్కిట్స్ అనేది పెర్ఫార్మన్స్ ఇచ్చారండి. ఈ క్యూట్ కిడ్స్ చేసిన ఈ పెర్ఫార్మన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.